కొండ మొదలు ఎస్ ఉద్యమంలో ఆయన పనిచేశాడు. అక్కడ ఇద్దరు గిరిజనులు అమరులు అయ్యారు. అయినప్పుడు వాళ్ళందరినీ అరనైజ్ చేయడానికి ఆ ఉద్యమంలో ఆయన ఏ విధంగా పనిచేశారు? అయితే కొండమొదలు పోరాటం అనేది 80s జరిగింది. ఆ 2 సంవత్సరాల తర్వాత పోలీసులు ఆ ఆదివాసీల మీద గిరిజనుల మీద కాల్పులు జరిపి ఆ పోరాటంలో ఇద్దరిని లచ్చుం దొర రాజు దొర వాళ్ళిద్దరిని చంపేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆ అమరుల సంస్మరణ దినాన్ని చేయడానికి అప్పుడు ఊసా గారిని, ఎందుకంటే ఒక కవిగా కళాకారునిగా గాయకునిగా మంచి గాయకునిగా ఉన్నాడు కాబట్టి పంపారు. ఆ 3 నెలల కాలంలో ఆ అమరుల లచ్చుందొర తర్వాత రాజుదొర యొక్క సభలను జరపడానికి దగ్గరుండి సభలు జరిపాడు. అట్లనే వాళ్ళ మీద చాలా పాటలు సేకరించాడు. అదే గిరిజన సాహిత్యాన్ని జానపద కళారూపాలని చెప్పి ఈ దీంట్లో ఆయన రాసినటువంటి ఇది కూడా ఉన్నాయి. మొత్తం ఏ విధంగా వాళ్ళు లేరాలే అనే పాట అంటే అక్కడ కొండదొరలు రెడ్డి దొరలు ఈ 2 గిరిజన ఆదివాసీ తెగలు ఉన్నాయి. ఆ కొండ మొదలు అంటే గోదావరి లోయకు అది మొదలు కాబట్టి కొండ మొదలు అనే పేరు వచ్చింది. కాబట్టి ఆ గిరిజనులో కలిసి మరి అక్కడ ఈయన 3 నెలలు పనిచేయడం ద్వారా అక్కడ ఇద్దరు కమల తర్వాత జయలక్ష్మి అనే కళాకారులను కూడా తయారు చేసుకోవడం, ఒక టీమ్గానే ఆయన నృత్యాలు నాటికలు వేసి గిరిజనులను మళ్ళీ పోరాటంలోకి పునరేకం చేశాడు, మమేకం చేశాడు. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినప్పటికీ గోదావరిలోని కొండమొదలు ప్రాంతంలో ఉద్యమంలో పనిచేసినప్పటికీ తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉద్యమ బాధ్యతలు ఇచ్చి ఇక్కడికి పంపినప్పుడు అక్కడ లో వోల్టేజ్ సమస్యల పైన ఏ విధంగా ఉద్యమాన్ని లేవదీశాడు, ప్రజల్ని సమీకరించాడు? అదే ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ కొండమొదలు 82 సభల అయిపోయిన తర్వాత ఆయన డైరెక్ట్గా 83లో ఇక్కడ తెలంగాణ ప్రత్యేక కమిటీలో ఆయన ప్రత్యేక కమిటీ సభ్యుడయ్యాడు. 3గురితో కమిటీ వేశారు. ఆ కమిటీలో వచ్చిన తర్వాత వరంగల్లో కొన్ని రోజులు ఉన్నారు. ఆ తర్వాత నల్గొండలో అప్పుడు మనకు ఇప్పుడు తెలంగాణలో కరెంటు 24 గంటలు వస్తుంది అని మనకు కూడా కొంత వాస్తవమే. అప్పుడు మొత్తం లో వోల్టేజ్ సమస్య అంటే రైతులు చిన్న చిన్న బోర్లు అంటే మన నల్గొండ కానీ పాలమూరు కానీ ఇటువంటి మొత్తం దక్షిణ తెలంగాణలో కానీ తెలంగాణ మొత్తంగా వాటర్ లేనటువంటి సమస్యలో చిన్న బోరుకు కరెంటు ఎక్కువ టైం ఇస్తే మనకు మొత్తం పొలం అంతా పారేది. అట్లా కాకుండా లో వోల్టేజ్తో అవన్నీ పడిపోయి మీటర్లు పడిపోయి లేనటువంటి సమస్య. తాగడానికి కూడా తాగే నీళ్లు లేవు. నల్గొండలో మనకు ఫ్లోరైడ్ సమస్య ద్వారా కాళ్ళు చేతులు ఆ సమస్య, తర్వాత రైతులకు డైరెక్ట్గా వాటర్ లేనటువంటి సమస్య. దీని మీద మోత్కూరు ప్రాంతంలో ఆయన కేంద్రీకరించి దాదాపు ఒక 20-30 గ్రామాల మీద కేంద్రీకరించి బండ్ల మీద ఎడ్ల బండ మీద వెళ్ళి కాలినడకన వెళ్ళి ఈ టీం ఏదైతే కొండమొదలులో ఉన్నటువంటి కళాకారుల టీం ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్న ఇప్పుడు జయలక్ష్మి తర్వాత కమల గారు అని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున అని తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఊసా గారు ప్రధానంగా లీడింగ్ రోల్ తీసుకుని అన్ని గ్రామాల్లో ప్రచారం చేసి దాదాపు 84లో ఏప్రిల్ ఆ ప్రాంతంలో అంటే ఎండాకాలంలో మొత్తం ఆ సబ్ స్టేషన్ను ముట్టడించారు. దాదాపు 30,000 మంది. ఆ 30,000 మంది దాదాపు 24 గంటలు అక్కడనే ఉండి మొత్తం అందరూ ఎడ్ల బండ్ల మీద అంత గ్రామాల నుంచి వచ్చి సద్దులు కట్టుకుని వచ్చి ప్రజలు అంటే ఇంటిల్లిపాది అంతా వచ్చి అక్కడనే తిని చేస్తే ఎన్టీ రామారావు ప్రభుత్వము పెద్ద అంటే అక్కడ నిజానికి వీళ్ళందరిని అరెస్ట్ చేయాలని చూశారు. కానీ వీలుగాక డైరెక్ట్గా సూపరింటెండెంట్ ఎస్సీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ డైరెక్ట్గా వచ్చి చర్చలు చేసి ఆ ఎంబడే అంతకుముందేమో మా దగ్గర కరెంట్ లేదు అని చెప్పినటువంటి వాళ్ళు అసలు కరెంటే శ్రీశైలం వాటర్ లేదు కాబట్టి కరెంట్ ఉత్పత్తి లేదు, మేము ఎక్కడి నుంచి కరెంట్ ఇవ్వాలి అని ప్రభుత్వం మాట్లాడింది, అధికారులు మాట్లాడింది. అంటే ఊసా గారు ఏం చెప్పారంటే కరెంట్ ఎందుకు లేదు అనే విషయాన్ని ప్రజలకు విరమర్చి చెప్పి ప్రభుత్వాన్ని ప్రజల ముందుకు లాగాడు. అంటే ప్రజల ముందుకు లాగి కరెంటును ఈరోజు ఉత్పత్తి అయిన కరెంట్ ఇంత ఉన్నప్పుడు ఇదంతా మీరు పరిశ్రమలకు బడాబాబులకు పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు కానీ రైతులకు ఇవ్వడం లేదు అనే విషయాన్ని బహిరంగపరచడం ద్వారా ఆ అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు కూడా నివ్వెరపోయి మళ్ళీ ఈ ఉద్యమం లో వోల్టేజ్ మీద జరిగినటువంటి ఉద్యమ ఫలితం అనేది ఆ మోత్కూరు ప్రాంతంలో చాలా అద్భుతమైన ఫలితం. కరెంట్ ఇచ్చారు ఎంబడే ఆ ఉద్యమం తర్వాత కరెంట్ ఇచ్చారు. అంటే అట్లా ప్రజల మనస్సులలో ఒక నాయకునిగా గుర్తింపు పొందడానికి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే మోత్కూరులో జరిగిన లో వోల్టేజీ ఉద్యమం అనేది చాలా పెద్ద ప్రభావాన్ని వేసింది. ఊసా గారికి కూడా ఒక నాయకునిగా ఉద్యమ నాయకునిగా ప్రజానాయకునిగా ఒక గుర్తింపు గౌరవం కూడా ఆ ఉద్యమం ద్వారా వచ్చింది.